రాహుల్ గాంధీ నాయకత్వానికి ఛాలెంజ్ గా మారలేదా ఈ ఓటమి? సారీ, బీహార్లో ఇంత ఘోరమైనటువంటి 5 స్థానాల దగ్గరే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది రాహుల్ నాయకత్వానికి సవాల్ కాదా? అంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏ మిస్టేక్ చేసిందో, ఏ కారణాల చేత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో దాన్ని ఖచ్చితంగా విశ్లేషించుకుంటాం. ఖచ్చితంగా ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి కూడా మాకు అక్కడ ప్రాతినిధ్యం లేకపోయినా, అంటే మేము ఆశించినటువంటి ఫలితాలు లేకపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు పాటు పడలేదు, వెనుకడుగేయలేదు. అయినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క సమస్యలను అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ఎప్పటికప్పుడు నెమరేస్తూ ప్రజల పక్షాన్ని ఉంటూ పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కదా మనం ఇప్పుడు 2 పర్యాయాలు అధికారంలో లేం, 3వ పర్యాయం కూడా అధికారంలో లేం. అయినా ఒక ప్రతిపక్ష పార్టీగా మా గొంతు ప్రజల పక్షాన్ని నింపేయడానికి శాయశక్తితో ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. అది అవునా కాదా? గతంలో ఎన్డీఏ 400 సీట్ అన్నారు, మరి 400 సీట్ వచ్చిందా లేదా? రాలేదు కదా. స్వయంగా ప్రధానమంత్రి గారి పోటీ చేసినటువంటి స్థానంలో వారి మెజార్టీ తగినటువంటి పరిస్థితిని దాన్ని ఏ విధంగా చూడాలి? మరి వారికంటే రాహుల్ గాంధీ గారికి కూడా ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు కూడా, అంటే మేము ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కూడా మేము స్వీకరించి ఇంకా మేము ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది బీహార్ అనేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పాజిటివ్ గానే స్వీకరిస్తుంది కూడా ఆలోచన చేస్తాం. శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పుడు యాక్చువల్గా ఇంకా ప్రజలలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని మిత్రుడు సతీష్ గారు అంటున్నారు. వాళ్ళు నిజంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ విజయం తర్వాత వాళ్ళు నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పనిచేసే అవసరము జూబ్లీహిల్స్లో తెలంగాణలో ఇంకెక్కువ ఉంది. ఇప్పుడు మొన్న బీహార్ ఎలక్షన్స్కి స్టార్ క్యాంపెయినర్లో తెలంగాణ నుంచి ఒకరిని కూడా ఎందుకు పెట్టలేదంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మా తెలంగాణ మోడల్ని చూడండి అని ప్రచారం చేసిన మహారాష్ట్రలో హర్యానాలో ఓడిపోయింది. ఓకే, అరే ఈడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే మా బతుకు తెలంగాణ అవుతుందని వాళ్ళు ఓట్లేయలే. పైగా ఈ రేవంత్ రెడ్డి గారు బీహారీల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ. మాట్లాడితే ప్రశాంత్ కిషోర్ ఆడ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిండు, మీరు ఎట్లా వస్తారో ఈడని. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడి రేవంత్ రెడ్డి నాడికి రానియల. అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఎంఎల్ పార్టీ కంటే కూడా అధ్వానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బీహార్లో ఉన్నది. అంత దారుణం ఏంటి? నేను చెప్పిన ఈశ్వర్ గారు మొదట్లో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పార్టీలు పక్కన పెట్టండి కాస్త. ఒక జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలి. ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించి ఓట్ చోరీకి సంబంధించి 69 లక్షల ఓటర్ల గురించి మీరు ఆడ గగ్గోలు పెడతారు, జూబ్లీహిల్స్లో మాత్రం ఓట్లు పెంచుతారు. ఇదెక్కడ ఫిరాయింపుల విషయం సతీష్ గారు వినాలా? నేను చెప్తా. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేయడము, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేయడము అనే అంశము రెండు అంశాల్లో ఒక సాంకేతికమైన తేడా ఉంది, వైవిధ్యము, భిన్నత్వం ఉంది. ఎందుకుందంటే అక్కడ లెజిస్లేటివ్ పార్టీ మర్జ్ అయింది, ఇక్కడ ఓన్లీ 10 మంది పోయినారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి గనక ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటే, లేదా బీఆర్ఎస్లో ఉన్న మిగతా మంది ఎమ్మెల్యేలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ గొప్పగా పనిచేస్తుంది, ఇంకో 20 ఏళ్ళు వీళ్ళే అధికారంలోకి వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంటే బీఆర్ఎస్కి వెళ్ళి ఇంకా క్యూ కట్టి వెళ్ళిపోయేవాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా మీకు లెజిస్లేటివ్ పార్టీ మొత్తం వచ్చేసిందా? వచ్చింది కదా. 12 మంది, ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మొత్తం 12 మంది వచ్చిన తర్వాతనే కదా. లేకపోతే వాళ్ళు కేసు వేసి ఉండేవాళ్ళు కదా. ఎందుకు వేయలేదు కేసు? ఇప్పుడు ముకుల్ రాయ్ మీద కేసు ఎందుకు పడింది? ఎందుకంటే ఒకడే ఒక ఎమ్మెల్యే పోయినాడు కాబట్టి. మొత్తం పార్టీని ఎత్తుకుని వెళ్ళిపోతే కరెక్ట్, నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు ఫిరాయింపులు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీలోనూ కూడా జరిగినాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో జరిగింది, దేశవ్యాప్తంగా కూడా జరిగింది. ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ హియర్ ఈస్, నిజంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటే, ప్రజా ప్రయోజనాలు నెరవేర్చి ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకో 3 ఏళ్ళు ఉంటారు వీళ్ళు, లేదా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా మళ్ళీ ఇంకో టర్మ్ కూడా వాళ్ళు వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంటే, ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ పోయిన ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఎందుకు అందులోనే ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎందుకు ఆయన పదే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు నేను గెలుస్తానో లేదు, మా గవర్నమెంట్ వస్తా లేదని ఎందుకు మాట్లాడుతున్నాడు? నిజంగా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించిన అంటారు.
లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో అంటారు. ఈరోజు ఏమంటున్నారు పోయిన వాళ్ళు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం అంటున్నారు. ఏడ ఉన్నాం కదా, ఏడ ఉన్నామో చెప్పుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేని పరిస్థితి ఉంది. ఫిరాయింపులు అనేది ఈశ్వర్ గారు ఈ దేశానికి కొత్త ఏం కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి జరిగింది. ఇందిరాగాంధీ వ్యవస్థల విధ్వంసం చేస్తే బీజేపీ ఇంకా ఎక్కువ విధ్వంసం చేసింది. ఈ దేశానికి ఎమర్జెన్సీ చీకటి రోజులు ఇందిరాగాంధీ తీసుకొస్తే అన్ని వ్యవస్థలను ఇంక్లూడింగ్ విజిలెన్స్ కమిషన్ దగ్గర నుంచి అన్నిటినీ బీజేపీ చెరబడతా ఉన్నది. దాంట్లో ఒక అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఒకరి నుంచి ఒకరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఇంకా ఎమ్మెల్యేలు కనుక మెర్జ్ అయ్యి ఉంటే ఆ టెక్నికల్గా కూడా దొరికి ఉండే వాళ్ళు కాదు కదా అంటున్నా నేను. ఎందుకు పోలేదనేది కీ పాయింట్. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్. అప్పుడు ఎందుకు పోయినరు, ఇప్పుడు ఎందుకు పోలేదు? రైట్. బీజేపీ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు, ఏంటి ఆ కౌంటింగ్, ఆ ఫలితాలు చూస్తుంటే బీజేపీ నిరాశలోకి ఏమన్నా వెళ్ళిపోయిందా? ఏంటి పరిస్థితిని ఇప్పటివరకు ఏమన్నా అనలైజ్ చేశారా సిచ్యువేషన్ని? అది ఆ నియోజకవర్గం డెమోగ్రఫీ కొంత భిన్నంగా ఉంటుంది. రెండు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటు 30%, మోర్ దెన్ 30% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా బీజేపీకి అది అనుకూలాంశం కాదు. రెండో విషయం ఏదైతే అభ్యర్థులు మాగంటి సునీత సింపతి కోసం సింపతి ఆధారంగా కొట్లాడుతున్న పరిస్థితి. మరోసారి 2 సార్లు అక్కడ స్థానికంగా ప్రజల్లో ఉంటూ ఏదైతే నవీన్ యాదవ్ 2 సార్లు పోటీలు నిలబడి ఓడిపోయినటువంటి పరిస్థితి. అది కూడా ఒక రకంగా పాపం అనే సింపతి, ఓడిపోయిండు అనేటువంటి సింపతి ఉన్నటువంటి పరిస్థితి. మరొక రకంగా వాళ్ళకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కొంత దగ్గర సంబంధాలు ఉన్నటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. ఇకపోతే మూడో విషయం, హైదరాబాద్లో ఎంఐఎం పట్టు ఈ మైనార్టీ ఓట్ల మీద ఉన్నటువంటి విషయం వాస్తవం. గతంలో ఆ ఎంఐఎం బీఆర్ఎస్తోని అండర్స్టాండింగ్ ఉండేది. ఈ ఎలక్షన్ ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఈ ఎలక్షన్లో ఎంఐఎం తన శక్తిని, తన ఓట్ బ్యాంకును కాంగ్రెస్కు టిల్ట్ చేసింది. ఇది ఒక రకంగా చూస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని నమ్మి ఓటేశారు అనేటటువంటి పిసిసి చీఫ్ చెప్పినటువంటి మాటల్ని అంగీకరిస్తారా? నేను ఒక్క విషయం అంటే ప్రజల్లో గమనించింది ఏంటంటే కాంగ్రెస్ పట్ల అనుకూలత లేకుండా అంత మెజారిటీ ఎలా రాబోతోంది? నేను ఇక్కడ చెప్పేది అంటే ఇక్కడ అనేక అంశాలు ప్రభావం చూపినాయి. ఒకటి నవీన్ యాదవ్, 2 ఎంఐఎం, 3 ఏదైతే కాంగ్రెస్ మంత్రులు ఒక అపార్ట్మెంటు అటెన్షన్ చేసింది అనుకోండి, ఆ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఏదన్నా యాక్టివిటీకి సంబంధించి భరోసా ఇవ్వడం, ఆ గల్లీకి వచ్చేటువంటి ఆ బస్తీ ఉన్నది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో హామీ ఇవ్వడం. సాక్షాత్తు మంత్రులు వచ్చి అక్కడ 3 ఏళ్ళ అధికారంలో ఉండేటువంటి పార్టీ ఇంకా అక్కడ హామీ ఇస్తే సరే, ఇప్పుడు ఇది అధికారం కోసం జరుగుతున్న ఎన్నిక కాదు, అందుకని ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఏదైతే వెనుకంజన ఉన్నామో అది ఈ ఉప ఎన్నిక ద్వారా సాధించుకుందాం అనేటువంటి ఆలోచనకు అవకాశం. అందుకని ఇది ఒక వ్యక్తిగతంగా నవీన్ యాదవ్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ కూటమి గెలుపు కిందనే భావించాలి. ఇది మనము అంతే తప్ప మరొకటి కాదు. ఇదేదో కాంగ్రెస్ ప్రజా అంటే కాంగ్రెస్ మీద ఏమన్నారు, మాకు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు తుంగలో దొక్కిండ్రు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అనేటువంటి భావన వ్యక్తం చేశారు. కానీ ఈ ఎలక్షన్ కాంగ్రెస్ దించే ఎలక్షన్ ప్రజల్లో ఉంటే ఇక్కడ మనకి అది రిజల్ట్ లో కనిపించేది కదా. కాంగ్రెస్ మోసం చేసింది, కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, ఒక హామీ నెరవేర్చలేదు. ఇవి ఎక్కడా కూడా మనకి ఒక 1000 ఓట్లతోనో 2000 ఓట్లతోనో ఒకవేళ గెలిచి ఉన్నా మీరు అనేది కొంత అది కూడా పనిచేసిందేమో అని అనుకోవచ్చు. 20,000 దాటిపోతోంది మెజారిటీ దాదాపుగా. నేను ఇప్పుడు
కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఎలక్షన్ కు ఆ, అది బీఆర్ఎస్ ఆ ఓట్లను ఎక్కువ షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉండిందేమో. అది బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో లేదు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ తో అంటకాగింది కాబట్టి కాంగ్రెస్ బాసటగా నిలిచింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓట్ షేరు ఎన్ బ్లాక్ గా అటు పడ్డట్టున్నది. yes. ఇది విషయాన్ని అంగీకరించాల్సింది. అయితే కమ్యూనిటీ వైజ్ కూర్చోబెట్టి సమస్యలను అడ్రస్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సమస్యల కోసమే తప్ప కాంగ్రెస్ మీద అభిమానంతో కాదు. 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. సతీష్ ఉన్నారా లైవ్ లోనే? నేను చెప్పే విషయం ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు వారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోవడానికి ధైర్యం లేదు, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా. రైట్. ఇకపోతే అనేక హామీలు నేను ఉదయం నుంచి ఏదైతే ఛానల్లో మంత్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వచ్చి మాట్లాడుతుంది, మేము వచ్చే రోజులలో మేము మిగతా హామీలు నెరవేరుస్తామని. ఒక దిక్కు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఈశ్వర్ గారు, బడ్జెట్ లేదు, ఉన్న 18,000 కోట్లు వస్తే 23,000 కోట్లు ఇచ్చేయాల్సి వస్తున్నది, డెఫిసిట్ ఉన్నది అనేటువంటిది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2,500 మహిళలకు కావచ్చు, ఏదైతే నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం కావచ్చు, లేకపోతే అందరికీ ఇస్తామన్న పెన్షన్లు కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, అసలు ఇంత వర్షాలతోని పంటలు అతలాకుతలం అయితే ఆ డబ్బులైనా ఇస్తారా అన్న పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ చేయలేదు, ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ చేయలేదు, ఆ డబ్బులు కూడా ఇస్తారా అన్న సందేహం ఉన్నది. గతంలో ఇస్తామని చెప్పిన 10,000 కూడా ఇవ్వని పరిస్థితి ఉంది.